హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు ఫాంట్స్ అండ్ అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియో చేశాను. ఆల్రెడీ అంతకుముందు కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ అందరు రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగానే మేము డౌన్లోడ్ చేస్తున్నాం, కానీ పిక్సెల్ ల్యాబ్లో యాడ్ అవ్వట్లేదు, కనీసం డౌన్లోడ్ ఫోల్డర్లో కూడా చూపించట్లేవు అంటున్నారు. అయితే అక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నారు మీరు. అదేంటనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది. తెలుగు ఫాంట్స్ అండ్ కొత్త ఫాంట్స్ ఉన్నాయి, అందులో గమనించండి మీరు. బివి సత్యమూర్తి, బాలసుబ్రహ్మణ్యం, పివి నరసింహారావు, సంథింగ్ ఇలా కొత్త ఫాంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఈ ఫాంట్స్ తెలిసి ఉంటే స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళు దయచేసి చూడండి, మీకు అర్థమవుతుంది, మీకు యూజ్ అవుతాయి. అయితే అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. ఆల్రెడీ వీడియో ఉంది, ఆ వీడియో చూసిన అర్థమవుతుంది, ఈ వీడియో చూసిన అర్థమవుతుంది, ప్రీవియస్ వీడియో చూసిన అర్థమవుతుంది. సో అర్థం కాలేదు అన్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. అయితే డౌన్లోడ్ చేసినాక మాకు ఫాంట్స్ యాడ్ అవ్వట్లేవు అంటున్నారు. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసే విధానం మళ్ళీ ఇందులో చూపిస్తున్నాను, తర్వాత ప్రాసెస్ తప్పకుండా చెప్తాను. సింపుల్ సొల్యూషన్, అది మాత్రం మీరు మిస్ అయితే మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అయితే చూడండి, అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని నేను చూపిస్తున్నాను. తెలుగు ఫాంట్స్ అంటే తెలుగు సిలికాన్ ఫాంట్స్ అయినా ఉండొచ్చు, ఫ్రీ ఫాంట్స్ అని కొట్టినా వస్తుంది. మీరు ఒకవేళ మీకు వెబ్సైట్ తెలియకపోయినా క్రోమ్కి వెళ్ళి తెలుగు ఫాంట్స్ అని కొట్టినా మీకు వచ్చే వెబ్సైట్లు ఒకటొకటి ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆ వెబ్సైట్ లింకే కావాలని ఏం లేదు. ఇప్పుడు అను ఫాంట్స్ కోసం అను ఫాంట్స్ డౌన్లోడ్ అని కొట్టినా కూడా ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్స్ వస్తాయి. typingguru.net అనే వెబ్సైట్ కొట్టినా కూడా ఎస్పెషల్లీ అందులో తెలుగు ఫాంట్స్ ఉంటాయి అండ్ అను ఫాంట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు డౌన్లోడ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫాంట్స్ కాలం ఉంటుంది చూసారా, ఏ అని ఉంది చూసారా, ఏబి అని ఫాంట్స్ కాలం. ఇది మై ఫాంట్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ నేను తెలుగు ఫాంట్స్ అండ్ అను ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. బట్ మీకోసం మళ్ళీ చూస్తున్నాను. చూడండి, ఇక్కడ T+ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్స్ కదా వస్తాయి. ఇప్పుడు చూడండి, డౌన్లోడ్స్లో ఒక్కటి కూడా హైలైట్ అవ్వలేదు ఫాంట్. మనం డౌన్లోడ్ ఇప్పుడే చేసాము, మీ కళ్ళ ముందే నేను చేశాను. ఒక్కటి కూడా మనకు యాక్టివేట్లో చూపిస్తలేదు, అంటే క్లిక్కబుల్గా చూపిస్తలేదు. ఎందుకు? అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఇదే. మీరు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తున్నారు, డైరెక్ట్ పిక్సెల్ యాప్కి వచ్చి ఆ ఫాంట్ని యాడ్ చేయాలంటే యాడ్ అవ్వవు. ఎందుకు అంటే అవి జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతాయి. జిప్ ఫార్మాట్ అంటే దానికి ఒక లాక్ టైప్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే రావు. అయితే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన మొబైల్లో ఫైల్ మేనేజర్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఏవైతున్నాయో అవన్నీ జిప్ ఫార్మాట్లో మనకు కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు పైకి అంటున్నాను, మీరు చూసారా ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి, ఇవన్నీ జిప్ ఫార్మాట్. వాటి మీద ఒక జిప్ టైప్ ఉంది చూసారా బొమ్మ, అదనమాట జిప్ ఫార్మాట్ అంటారు. అయితే ఇలా ఉంటే డైరెక్ట్ పిక్సెల్ యాప్ తీసుకోదు, .ttf అనే ఫార్మాట్ ఉంటేనే తీసుకుంటుంది. ఇదేమో .zip అని ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? వాటిని లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి, మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫాంట్ ఏది ఉంది, అనేక్ తెలుగు అని ఉంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అన్నాను. ఎక్స్ట్రాక్ట్ అన్నాక ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయి. ఎక్స్ట్రాక్ట్ సెలెక్టెడ్ ఫైల్స్ టు అని వచ్చి అనేక్ తెలుగు అని ఒకటి ఉంది, అంటే మన ఆ ఫైల్ నేమ్తోనే ఒక ఫోల్డర్లోకి రావాలా అని ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెంట్ పాత్, అంటే ఆ డౌన్లోడ్ ఫోల్డర్లోనే సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ కావాలనేది రెండోది. మూడోది వచ్చేసి చూస్ పాత్, అంటే మీకు నచ్చిన ఫాంట్, మీకు నచ్చిన ఫోల్డర్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు అను ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను, నేను తెలుగు ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను, అందులోకి ఎక్స్ట్రాక్ట్ కావాలనేది మూడోది అనమాట. కానీ నేను మాత్రం ఇక్కడ కరెంట్ పాత్ అంటున్నాను, అంటే మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళి ఒకటొకటి ఓపెన్ చేసే బదులు కరెంట్ పాత్ అంటే అవన్నీ డౌన్లోడ్స్నే బయటకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో నేను సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ది అనేక్ తెలుగు ఉంది, అది కాకుండా సెకండ్ది కరెంట్ పాత్ సెలెక్ట్ చేసి నేను ఓకే అంటే అది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇలా నేను ఉన్న ప్రతి ఒక్క ఫాంట్ని లాంగ్ ప్రెస్ చేయడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ అనడం అండ్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. అయితే ఇవన్నీ ఒకటేసారి చేయలేమా అంటే చేయలేము. ఇక్కడ మీరు కొంచెం ఓపిక ప్రదర్శించాలి. ఇక్కడ ఇంకోటి ఓవర్ రైట్ అని ఉంది, అంటే ఆల్రెడీ ఫాంట్
ఈ ఫోల్డర్లో ఉంది, అది నేను ఉంచాలా, స్కిప్ చేయాలా, ఓవర్ రైట్ చేయాలా అంటుంది. స్కిప్ చేయొచ్చు, లేదా అప్లై టు ఆల్ అని సెలెక్ట్ చేసి ఓవర్ రైట్ అంటే మళ్ళీ అవి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి అనమాట, అందులోకి ఓవర్ రైట్ అయిపోతాయి. సో ఓకే, నేను టిక్ ఇచ్చి స్కిప్ అన్నాను, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఎందుకు చేయడం అని స్కిప్ అన్నాను. ఓకే, ఇలా ఒకటొక్కటి సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ మీరు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు లెక్క. నేను డౌన్లోడ్ చేశాను, మళ్ళీ ఈజీగా చెప్తాను చూడండి. డౌన్లోడ్ చేసిన వాటిని డైరెక్ట్ పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేయట్లేను. మీ ఫైల్ మేనేజర్ ఏదైతే ఉందో, ఫైల్ మేనేజర్ లేకపోతే ప్లే స్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను స్పీడ్గా చూస్తున్నాను. డౌన్లోడ్ చేసుకున్నాక అది ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసిన అన్ని డౌన్లోడ్ ఫోల్డర్లోనే ఉంటాయి కదా. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఫోల్డర్లోనే చూపిస్తున్నాను. ఆ ఫోల్డర్కి వెళ్ళడం, ఆ జిప్ ఫార్మాట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో లాంగ్ ప్రెస్ చేయడం, ఒక్కొక్క దాని మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని ఎక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ అవ్వాలో ఆ ఫోల్డర్ ఇవ్వరు. సో ఇవన్నీ నేను స్పీడ్లో చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓపిక లేకపోతే ఎలాంటి పని చేయలేము, ఎలాంటి సక్సెస్ రాదు. ఎడిటర్స్కి ఇది చాలా అవసరం. సో ఒకటొకటి నేను సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇదే ప్రాబ్లం అందరూ చేస్తున్నారు. డౌన్లోడ్ చేస్తున్నారు, డైరెక్ట్ పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళి మాకు యాడ్ అవ్వట్లేదు అంటున్నారు. ఎందుకు క్లిక్కబుల్ రావట్లేదు అంటున్నారు. నేను అదే ఫార్మాట్ మీకు చేసి చూపించాను, నాకు రాలేదు కదా. సో మళ్ళీ ఇప్పుడు నేను డౌన్లోడ్కి వెళ్ళి ఫైల్ మేనేజర్కి వెళ్ళి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మీ ముందే మళ్ళీ పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళి యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు యాడ్ అవుతాయో లేదో మీరే లైవ్లో చూడండి. ఓకే, నెక్స్ట్ డౌన్లోడింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫార్మాట్ అయిపోయింది. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్కి వచ్చాను. పిక్సెల్ ల్యాబ్కి వచ్చి మై ఫాంట్స్లో +3 అని చూసారా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక తెలుగు ఫాంట్స్ అని ఫోల్డర్ ఉంది, అది నేను సపరేట్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు డౌన్లోడ్స్కి వచ్చాను. డౌన్లోడ్స్లో చూడండి, మనకు మళ్ళీ అలాగనే కనిపిస్తున్నా, మీరు ఏం టెన్షన్ అవ్వద్దు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తుంటే మనకు కింద కనిపిస్తుంది, అది యాక్టివ్లో వైట్ కలర్ టెక్స్ట్ మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చింది అన్నయ్య తెలుగు, అదే కదా మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫస్ట్ది వచ్చింది. దాని తర్వాత బివి సత్యమూర్తి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వేటూరి, .ttf అని ఉంటే ఆటోమేటిక్గా అది మనకు చూపిస్తుంది. .zip ఉంటే చూపించదు, అది గమనించండి. సిరివెన్నెల ఉంది, ఇటుపోతే తనా ఉంది. ఇలా ఎన్నైతే మనం డౌన్లోడ్ చేసాము, అన్ని ఫాంట్స్ ఉండొచ్చు, ఇందులో ఫ్రీ తెలుగు ఫాంట్స్ ఉండొచ్చు. మీరు ఏవైతే డౌన్లోడ్ చేశారో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మీకు ఇలా క్లిక్కబుల్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే క్లిక్కబుల్ కాదు. మీరు ఎంత ట్రై చేసినా మాకు రాలేదు అంటే నేను కూడా ఏం చేయలేను. వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే నేను ఓకే అన్నాను, అవన్నీ సెలెక్ట్ చేసి ఓకే అన్నాను, ఇందులో నాకు యాడ్ అయిపోయింది. మీకు టైప్ చేసి కూడా చూపించాలి కదా, యాడ్ చేసి కూడా చూపించాలి కాబట్టి నేను టైప్ చేస్తున్నాను. మీకోసం తెలుగు ఫాంట్స్ అని టైప్ చేశాను. ఏబి ఫాంట్ ఫార్మాట్లోకి వెళ్తున్నాను. నేను డౌన్లోడ్ చేసింది వేటూరు ఉంది, తనా ఉంది, రవిప్రకాష్ ఉంది. చూడండి, ఒకటి క్లిక్ చేసిన ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది. మీకు ఏదైతే కొత్తగా స్టైలిష్గా ఉందో అది అప్లై చేసి మీకు చూపిస్తాను. అనేక ఫాంట్ అప్లై అయిపోయింది, ఇది బాగుంది, ఇది అప్లై చేశాను. చూడండి, ఓకే అంటున్నాను. అప్లై చేసినాక ఏ ఫాంట్ అయితే బాగుంది, ఇప్పుడు డౌన్లోడ్ చేసినా మీకు చూపించాలి కాబట్టి డౌన్లోడ్ చేసిన సెలెక్ట్ చేసి కర్వీగా స్టైలిష్గా ఉన్న ఫాంట్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ పైన అను ఫాంట్స్ ఉన్నాయి, కింద అన్ని తెలుగు ఫాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీలాగే నేను కూడా డౌన్లోడ్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడద్దు, అన్ని ఫ్రీగా దొరుకుతాయి. సో ఓకే, చూడండి, ఫాంట్ అప్లై అయిపోయింది. సో నేను ఇంకో టెక్స్ట్ తీసుకున్నాను, ఇంకో ఫాంట్ ఏదైనా అప్లై చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి అని కొడుతున్నాను. ఓకే, కొట్టి ఏదైనా ఫాంట్ అప్లై చేస్తాను. ఫాంట్ ఫార్మాట్లోకి వెళ్తున్నాను, ఏబీలోకి వెళ్ళి ఏదైనా ఫాంట్ అప్లై చేస్తాను. వేటూరి చాలా బాగుంది, కొత్తగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది అది. సో వేటూరి సెలెక్ట్ చేశాను. చూడండి, ఇంత నీట్గా ఉంది, అను ఫాంట్స్ టైప్లో ఉంది. ఇంత ఈజీగా మనకు డౌన్లోడ్ అవుతున్నప్పుడు, తెలుగు ఫాంట్స్ ఇంత ఫ్రీగా దొరుకుతున్నప్పుడు అను ఫాంట్స్ గురించి ఎందుకు ఇబ్బంది పడడం? మీకు యాడ్ చేసే ప్రాసెస్లో కొంచెం మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి మీకు అది యాడ్ అవ్వట్లేదు. జిప్ ఫార్మాట్లో ఉంటున్నాయి కాబట్టి మాత్రమే యాడ్ అవ్వట్లేదు. మీరు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా పిక్సెల్ ల్యాబ్లో ఏ ఫాంట్ అయినా యాడ్ అవుతాయి. అయినా మాకు యాడ్ అవ్వట్లేదు అంటే మీరు కొత్త పిక్సెల్ ల్యాబ్ డౌన్లోడ్ చేసుకోండి. 9.1.5 వర్షన్ ఉంటుంది, అది అందరికీ సపోర్ట్ చేస్తుంది, అన్ని మొబైల్స్లో సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కొంచెం మీకు లైక్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియోను యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.